హాయ్ ఫ్రెండ్స్, మా వీధిలో టైలరింగ్ చేసే ప్రమీల ఆంటీతో నాకు జరిగిన తొలి శోభనపు అనుభవ ముచ్చట్ల గురించి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. నా పేరు ప్రసాద్. నా వయసు 24 సంవత్సరాలు. నేను కార్పెంటర్గా పనిచేస్తూ ఉంటాను. మేము కాకినాడ జిల్లాకు చెందిన తునిలో గత 15 ఏళ్ళుగా జీవిస్తున్నాం. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, ఆ రోజు బుధవారం నాకు బాగా గుర్తుంది. నేను నా పనిని ముగించుకొని తొందరగా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు ఇంటిలో నాకు బోరు కొడుతూ ఉండటంతో బయట క్రికెట్ ఆడుతున్న ఒక 16 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాళ్ళతో కలిసి నేను కూడా సరదాగా క్రికెట్ ఆడుతున్నాను. అయితే రమేష్ అనే అందులో ఒక కుర్రాడు బంతిని చాలా బలంగా కొట్టడంతో అది వెళ్ళి ఎదురింటి ప్రమీల ఆంటీ వాళ్ళ కిటికీ అద్దానికి తగిలి అద్దం కాస్త ముక్కలుగా పగిలిపోయింది. దానితో కోపంగా బయటకు వచ్చిన ప్రమీల ఆంటీ, ఎవర్రా ఈ పనిని చేసింది అంటూ మాపై తిట్ల దండకంతో పాటు బూతు పురాణాన్ని కూడా అందుకుంది. వెంటనే అందరూ భయపడి పరుగున ఎవరి ఇళ్లకు వాళ్ళు పారిపోయారు. నేను మాత్రం అక్కడే కరెంటు షాకు తగిలిన బొమ్మలా నుంచుని ప్రమీల ఆంటీనే చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే ప్రమీల ఆంటీ చూడటానికి ఎంత అందంగా ఉంది అంటే, తెల్లగా, ముద్దుగా, బొద్దుగా, భారీగా ఉండే ఎదపరువాలను తన ఒంటిపైన మోస్తూ గిల్లితే పాలు కారేంతటి తెలుపు రంగులో మిలమిలా మెరిసిపోసాగింది. అయితే ఆమెను మొదటిసారి చూసిన నేను మాత్రం ఆమె అందానికి ముగ్ధుడనైపోయి అక్కడే స్తంభించిపోయాను. అబ్బా, ఏముందిరా నా పంచదార చిలక అనుకుని దీనితో కనీసం ఒక 6 సార్లైనా నా ముచ్చటను తీర్చుకుంటే గాని నా తనివి తీరదు అని నా మనసులో అనుకున్నాను. వెంటనే నేను ప్రమీల ఆంటీ కోసం ఆరా తీయటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ప్రమీల ఆంటీ వాళ్ళ భర్తతో గొడవపడి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవటంతో ధైర్యంగా బతుకుతున్న ఒంటరి మహిళ అని. పైగా ఆవిడకు పిల్లలు కూడా లేకపోవడంతో ఆవిడ కథ విన్నాక నాకు కొద్దిగా ఆవిడపై జాలి కూడా కలిగింది. అలా ఆ రోజు ముగిశాక ఒక 2 రోజుల తరువాత మరలా ఆ వీధిలో కుర్రాళ్ళు క్రికెట్ ఆడుతూ ఈసారి ప్రమీల ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండే పూల కుండీని పగలగొట్టారు. దానితో మరలా ఆగ్రహం చెందిన ప్రమీల ఆంటీ బయటకు వచ్చి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండగా నేను కూడా ఆవిడకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ, అదిగోండి ఆంటీ గారు, ఆ నలుపు చొక్కా అబ్బాయే మీ పూల కుండీని పగలగొట్టాడు. అతను పైగా ఎవరో కాదు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకే. వాళ్ళ ఇంటిలో నేను ఫిర్యాదు చేస్తానులేండి. మీరు ఏమీ బాధపడకండి. నా తమ్ముడు చేసిన పొరపాటుకు నేను మీకు డబ్బులను ఇస్తాను అంటూ నా దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని ప్రమీల ఆంటీ గారికి ఇవ్వబోయాను. అయితే అవి తీసుకోవడానికి నిరాకరించిన ప్రమీల ఆంటీ గారు, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావే, ఎవరు తాలూకా నువ్వు అంటూ నిన్ను ఎప్పుడూ కూడా ఇక్కడ చూడలేదే అని నన్ను ప్రశ్నించసాగారు. అయితే ఆమె మాటల్లో విన్న నేను, నా పేరు ప్రసాద్ ఆంటీ గారు, మేము
పక్క వీధిలోనే గత 15 సంవత్సరాలుగా ఉంటున్నాం. మీకు అప్పుడప్పుడు కుట్టమని జాకెట్లు కట్టా ఇస్తుంటారే సరస్వతి అమ్మగారు, వాళ్ళ అబ్బాయినేనండి నేను అంటూ నాకు నేనే పరిచయం చేసుకున్నాను. అవునా, నువ్వు సరస్వతి గారి అబ్బాయివా అంటూ నన్ను బాగా పలకరించింది ప్రమీల ఆంటీ. లోపలికి వచ్చి టీ కూడా తాగి వెళ్దువు గాని రావమ్మా అంటూ నన్ను ఆహ్వానించింది. అయితే నేను మాత్రం నాకు నీ బోడి టీ కాఫీలు ఎందుకే, నాకు నీతో ఫుల్ భోజనమే కావాలి అని నా మనసులో అనుకుని నవ్వుకోసాగాను. అలా నేను లోపలికి వెళ్ళి టీ తాగి బయటికి వచ్చేసాను. మా మధ్య పరిచయం బాగా పెరిగిపోయింది. అది కాకుండా అప్పుడప్పుడు మా అమ్మ జాకెట్లను కావాలని నేనే చింపేసి వాటిని నేనే కుట్టించుకుని రావటానికి మా అమ్మగారు పంపించారు అంటూ ప్రమీల ఆంటీ దగ్గరికి వెళుతూ వాటిని కుట్టిస్తూ ఉండేవాడిని. అలా వెళ్ళినప్పుడల్లా నాకు తెలిసిన కొద్దిపాటి జోకులను వేస్తూ ప్రమీల ఆంటీని తెగ నవ్వించే ప్రయత్నం అయితే చేసేవాడిని. అలా మా మధ్య స్నేహబంధం కూడా బాగా ఏర్పడింది. ఎంతలా నేను ఆవిడకి దగ్గర అయిపోయాను అంటే, ప్రసాదు, నీ ఫోన్ నంబర్ కాస్త ఇచ్చి వెళ్ళు, ఎప్పుడైనా కానీ నేను డల్గా ఉన్నానంటే నీతో కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడాను అంటే చాలు, ఇంకా నా డల్నెస్ మొత్తాన్ని నువ్వు ఎలాగోలా పోగొట్టేస్తావని నా ఫోన్ నంబర్ కూడా అడిగి మరీ తీసుకుంది. ఈలోగా ఉగాది పండగ కూడా రానే వచ్చింది. మా ఇంట్లో పెట్టుకున్న ఉగాది పచ్చడిని ఆంటీ గారికి అందించాలని తెల్లవారే ఒక బాక్సులో వేసుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అయితే తలుపులన్నీ మూసి ఉండటంతో ప్రమీల ఆంటీ ఇంత తెల్లవారుజామునే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అబ్బా అని నా మనసులో నేనే ఆలోచించసాగాను. కానీ లోపల నుంచి ఏవో ఉన్నట్టుండి మూలుగుతున్న శబ్దాలు నాకు వినబడుతున్నాయి. ఏంటబ్బా ఈ శబ్దాలు అని నేను పక్కనే ఉన్న కిటికీలోంచి తొంగి చూడగా ఆంటీ గారు అక్కడ తన అందాలను తానే స్పృశించుకుంటూ విరహ వేదనతో రగిలిపోసాగింది. అయితే అకస్మాత్తుగా ఆ దృశ్యాన్ని చూసిన నేను ఒక్కసారిగా కంగు తిన్నాను. మీరు ఎందుకు ఆంటీ గారు అంత శ్రమ పడటం, నాకు ఒక అవకాశం ఇస్తే నేను మీకు చేసి పెడతాను కదా అని నా మనసులో నేనే అనుకున్నాను. అయితే అక్కడ ఆ దృశ్యాన్ని నేను చూస్తున్నాను అన్న సంగతి ప్రమీల ఆంటీ గారికి కూడా తెలియాలి అని అక్కడే ఉన్న కిటికీ డోర్ని చాలా గట్టిగా నా చేత్తో కొట్టాను. ఆ శబ్దానికి ప్రమీల ఆంటీ వెంటనే అవాకయ్యి నన్ను చూసేసింది. నేను వెంటనే అక్కడ నుంచి పారిపోయాను. మరలా 2 రోజుల తరువాత ప్రమీల ఆంటీ నన్ను ఇంటికి రమ్మని నాకు ఫోన్ చేసింది. అయితే భయంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాతో ప్రమీల ఆంటీ ఇలా అంది. ఆ రోజు జరిగిన దృశ్యాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పలేదు కదా అని నన్ను అడిగింది. చిచ్చి, లేనే లేదాంటీ, అయినా నేనెందుకు చెప్తాను, భలేవారే మీరు అని ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నమైతే చేశాను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఆంటీ గారు, మీరు మాత్రం చాలా అందంగా ఉంటారు. ఆ రోజు మిమ్మల్ని అలా చూసి నాకు తట్టుకోవటం చాలా కష్టమైపోయింది అంటూ ఆవిడ అందచందాలను పొగడసాగాను. నేను అలా పొగుడుతుంటే ఆవిడ లోపల
మురిసిపోతూ ముసిముసి నవ్వులను నవ్వుకోసాగింది. అయితే ఇదే సరైన సమయమని భావించిన నేను ఆవిడని నెమ్మదిగా తాకుతూ ఆ పనికి ఒప్పించే ప్రయత్నమైతే చేయసాగాను. మొదట్లో ఏంటి ప్రసాద్ నువ్వు చేస్తున్న ఈ పాడు పనులు అంటూ కాస్త బెట్టు చేసింది కానీ నేను ఎలాగోలా సర్ది చెప్పి మొత్తానికి ఆ పనికైతే ఒప్పించి నా ముచ్చటను తీర్చుకోసాగాను. అప్పటికే నైటీలో ఉన్న ప్రమీల ఆంటీ వస్త్రాలను పూర్తిగా ఒలిచేసి ఆమెపై నా ముద్దుల ప్రవాహాన్ని కురిపించసాగాను. సముద్ర ప్రవాహంలా పొంగి పొర్లుతున్న నా ప్రేమ కామ ప్రవాహంలో ఆమె ఇంకా బందీ కాక తప్పలేదు. ఆమె మాత్రం ఎన్ని రోజులని మగస్పర్శకు దూరంగా ఉంటూ ఒంటరి బతుకు బ్రతుకుతుంది మీరే చెప్పండి. అలా ఎన్నో రోజులుగా మగస్పర్శకు దూరమై ఒంటరి బతుకు బతుకుతున్న ప్రమీల ఆంటీ జీవితంలో కొత్తగా ప్రేమ అనే కాంతి వెలుగు ఆనందపు ఒత్తులను నేను వెలిగించాను. ఇట్లు ప్రేమతో మీ ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.